హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా వడలండి. దాని ప్రాసెస్ విధానం చూద్దాం. ఒక గిన్నెలో ఒక కప్పుడంతా శనగపప్పు వేసుకొని అది 2 టైమ్స్ వాష్ చేసుకొని శనగపప్పు మునిగినంత వరకు వాటర్ పోసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసుకొని ఒక జల్లెడలో వేసుకొని ఒక 20 నిమిషాలు పక్కన ఉంచితే వాటర్ అంతా డ్రైన్ అయిపోతుందండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పప్పును మిక్సీ జార్లో వేసుకోవాలండి. కాస్త పప్పు ఒక 3-4 స్పూన్లు పప్పు ఒక బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలండి. తర్వాత ఈ పప్పునంతా మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల అల్లం, 3-4 పచ్చిమిర్చి, రుచికి తగ్గ ఉప్పు వేసుకొని బరకగా మిక్సీ చేసుకోవాలండి. గాడగాడగా ఉండాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఆ ముద్దనంతా ఒక బౌల్లో తీసుకోవాలండి. బౌల్లో తీసుకున్నాక ఒక చిన్న సైజు క్యారెట్ని తురుముకోవాలండి. తురుముకొని ఆ తురుముని ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక చిన్న సైజు బీట్రూట్ కూడా తురుముకొని ఈ శనగపప్పు ముద్దలో వేసుకోవాలండి. ఒక మీడియం సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకునేది వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి వేసుకోవాలండి. ఒక రెబ్బ కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకునేది వేసుకోవాలండి. ఆకులన్నీ. ఒక 1/2 టీ స్పూన్ వాము డైజెషన్కి చాలా మంచిదండి. పక్కన పెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకోవాలి. 2 స్పూన్ల బియ్యం పిండినండి వేసుకొని వీటి అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక ఒకసారి ఉప్పును కూడా టేస్ట్ చేసుకోవాలండి. సరిపోయిందో లేదో అనేది. సరిపోతే ఇప్పుడే వేసుకొని ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక చిన్న చిన్న బాల్లా చేసుకొని వడల కింద అద్దుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడెక్కినాక వడలని అందులో వేసుకోవాలండి. ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి. మంట అనేది మీడియం టు హై ఫ్లేమ్లో ఈ వడలని వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇంకో వైపు వడలని టర్న్ చేయాలండి. వడలను వేయగానే గరిటె పెట్టకూడదండి. ఒక 2 నిమిషాల వరకు ఆగాలి. అవి సెట్ అయ్యాక గరిటె పెడుతూ ఇంకో వైపు తిప్పుకోవాలి. ఇవ్వండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఈ వడలన్నీ వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, ఇంకా టిష్యూ ఉన్న పేపర్లోని ప్లేట్లో వేసుకోవడం అండి. ఆయిల్ అంతా జల్లించేసి టిష్యూ ఉన్న ప్లేట్లో వేసుకుంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుందండి టిష్యూ. ఇలా మిగిలిన వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్లో వేసుకోవాలండి. ఇవి కూడా ఏగిపోయేవి టిష్యూ ఉన్న ప్లేట్లో తీసుకోవడమేనండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టుగా అయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.